అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే ఐఎమ్ సపోర్టింగ్ నరేష్ అండ్ జీవిత్ గారు వీళ్ళ ప్యానల్కి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రెసిడెంట్గా ఒకళ్ళే కంటిన్యూగా చేయకూడదని నా ఉద్దేశం. లాస్ట్ టైం కూడా నేను ప్రెసిడెంట్గా చేసినప్పుడు అయితే మళ్ళీ రెండోసారి చేయమంటే నేను ఎప్పుడు చేయను, ఒక్కసారి చేస్తాను. 2-3 సార్లు చేసేటువంటి కాన్సెప్ట్ ఉండకూడదు ఎవరికి కూడా. సో ఈసారి నరేష్ చేస్తానన్నప్పుడు నరేష్ సీనియర్ మోస్ట్ యాక్టర్ అంటే ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో హీరోగా జంజయ్ గారి పిక్చర్లు యాక్ట్ చేసినాడు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే రాజశేఖర్ గారు హీరోగా చేస్తున్నాడు ఆయన ఇప్పటికి. అండ్ జీవిత గారు ఒక డైరెక్టర్గా లేదా ప్రొడ్యూసర్గా ఒక యాక్టర్స్గా ఆవిడికి ఇది కూడా కాకుండా ఒక ఫిమేల్గా ఇంతవరకు మనం మా అసోసియేషన్లో ఫిమేల్కి ఎవరికి మనం గౌరవం ఇవ్వలేదు. అంటే గౌరవం ఇన్ ద సెన్స్ ఒక పోషన్ లేదు. ఎగ్జిక్యూటివ్ కమిటీ దగ్గర ఆపేశాం. నాకు ఈ మేల్ చావునిజం నచ్చదు. ఎందుకంటే ఖచ్చితంగా జీవిత గారు రావడం అనేది నాకు ఫస్ట్ నేను మీ ప్యానల్ చూసి నచ్చిందే. నాకు నీతో పాటు జీవిత గారిని నేను సెక్రటరీగా చేయడం అనేది ఎందుకంటే యూ షుడ్ హానర్ దెమ్. అలాగే రాజశేఖర్ గారు సీనియర్ మోస్ట్ యాక్టర్ ఆయనకున్న దీనికి హీరోగా ఆయన ఎగ్జిక్యూటివ్గా చేయడం అనేది ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. తర్వాత ఒకే వ్యక్తి ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళకు కొత్త ఆలోచనలు ఉంటాయి, కొత్త అప్లికేషన్స్ ఏవో ఆలోచిస్తారు, ఏదో చేయాలని ఉంటుంది. వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి. నాకు క్లోజ్ ఫ్రెండ్సే, కానీ ఇక్కడ ఫ్రెండ్షిప్ వేరు అండ్ మా అసోసియేషన్ వెల్ఫేర్ వేరు. నాకు ఇన్ఫ్యాక్ట్ నేను అసలు వాళ్ళకి ఇంతవరకు మాట కూడా చెప్పలేదు. ఎందుకంటే నేను అవుట్ రైట్గా నాకున్న సపోర్ట్ మరి వీళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుందో నాకు బట్ నా 100% సపోర్ట్ మీకే. నాకు తెలిసిన అందరికీ చెప్తాను మీకు ఓటు వేయమని. అండ్ మనస్ఫూర్తిగా మీరు రావాలి. ఎందుకంటే మీతో పాటు కొత్త వాళ్ళు చాలామంది ఫ్రెషర్స్ ఉన్నారు. శంకర్రావు గారు మరి ఎంతకాలం నుంచో ఉన్నాడు ఆయన ఇండస్ట్రీలో. ఆయనకి ఒక బ్యాంక్ ఎంప్లాయీ నేను చెప్పిన తెలియదు, బ్యాంకులో చేస్తాడు, ఎస్బీఐలో చేశాడు ఆయన, ఎస్బీఐ ఆఫీసర్. అలాంటి వ్యక్తి ఒక ట్రెజరర్గా ఉండడం అనేది డెఫినెట్గా గుడ్. అలాగే మనడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాదు గౌతమరాజు తెలిసిన అది కాదు, బాలాజీ యంగ్ మరి ఆలీ ఉన్నాడు. సో ఇంతమంది ఇక్కడ ఉన్నప్పుడు నాకు ఈ ప్యానల్ ఫ్రెష్గా అనిపించింది. దాంట్లో ఉన్న వాళ్ళు చాలామంది రిపీటెడ్గా చాలామంది ఉన్నారు. సో మనం ఏంటంటే ఒకసారి కొంతకాలం ఉన్న తర్వాత గౌరవంగా పక్క తప్పుకొని కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఒకవేళ ఇప్పుడు సపోజ్ నరేష్ అండ్ జీవిత్ గారు రాజశేఖర్ వీళ్ళు ఎవరు సరిగ్గా చేయలేదనుకోండి, 2 ఏళ్ల తర్వాత అప్పుడు మనం ఒకవేళ వాళ్ళు కంటిన్యూ అవుతుంటే అప్పుడు అప్డేట్ చేయాలి, లేదంటే అప్డేట్ చేయకపోతే చేయాల్సిన అవసరం ఉంది. అండ్ నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే నరేష్ అండ్ ప్లాన్లందరికీ ఈ ఆర్టిస్టులు ఎంట్రీకి మనోళ్ళు రేటు మాత్రం ఇంకా పెంచకండి దయచేసి. ఒకటి నా పర్సనల్ లాస్ట్ టైమే తగ్గించమని చెప్పాను. సరే ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత తగ్గించాలి. అది కూడా పెట్టండి డెఫినెట్గా. అయితే ఒక ఎంతో కొంత 10%, 15% వాట్ ఎవర్ ద పర్సెంటేజ్ తగ్గిస్తే నేను మొన్న కూడా ఎందుకు ఒక వ్యక్తి ఎవరో వచ్చాడు అక్కడి నుంచి, ఎందుకు పెంచకూడదండి, ఎందుకు పెంచాలి, ఎందుకు పెంచుతారు అసలు? ప్రతి వాళ్ళకి అవకాశం ఉండాలి. మా అసోసియేషన్లో మెంబర్ అవ్వాలని ఆ గౌరవం తీసుకోవాలి. కట్టలేరు అందరూ. సో ఖచ్చితంగా ఇవ్వాలి, అన్ని తగ్గించాలని. ఇప్పుడు తగ్గిస్తారనేది మీరు తగ్గిస్తారన్నది వెరీ హ్యాపీ. ఒక 10% తగ్గించినా చాలండి జీవిత గారు. అలాగే 25% తగ్గించాలి సార్. తర్వాత ఏమో అలా మనం అప్పుడు డిస్కస్ నాతో కరెక్ట్ కాదు, మీరు డిస్కస్ చేసుకుని మినిమం అంటే మీరు వచ్చిన తర్వాత ఒక 10% తగ్గిందని. ఇంకోటి ఏదో చెప్తున్నారేంటి, టెంపరీ మెంబర్షిప్ ఇది కూడా ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు మిగతా డబ్బు కట్టుకొని చేసేదాన్ని. మీరన్నీ ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయండి. ఇప్పుడు నరేష్ కూడా సెక్రటరీగా జనరల్ సెక్రటరీ చాలా ఎఫిషియెంట్గా చేశాడు. నౌ ఈ షుడ్ బి గివెన్ an offer, ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. అండ్ ఇంతవరకు లేడీస్ నుంచి మనకి సరైన రిప్రజెంటేషన్ లేదు. ఆవిడ జీవిత గారు మాట్లాడగలుగుతుంది. నేను ఇంకోటి ఏంటంటే నాకు కావాల్సిన ఏంటంటే మా అనేది ఒక రెస్పెక్టబుల్ ఎంటిటీ, ఒక అసోసియేషన్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే ధైర్యంగా నిలబడి మాట్లాడే వ్యక్తులు లేరు.
ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ ప్రీవియస్ పీపుల్. మన ప్రీవియస్ గవర్నర్ శివాజీ రాజా వాళ్ళతో ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. మా అసోసియేషన్ మీద ఎవరు పడితే వాళ్ళు రాళ్ళు వేసేయటం, ఎవరు పడితే అక్కడ నోటుకు వచ్చి మాట్లాడు, మనుషులే కాదు వ్యక్తులే కాదు మీడియాకు మీడియా. సో అప్పుడు జీవిత గారు మాట్లాడినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీడియా కూడా వ్యతిరేకంగా మాట్లాడారు అంటే టు ప్రొటెక్ట్ అవర్ మా అసోసియేషన్ స్పిరిట్. సో మన స్పిరిట్ని మనకి ఏమీ పర్లేదు, ఎదురెళ్ళి పోరాడటం, మన గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి, మన ఒక మా అసోసియేషన్ యొక్క దీన్ని నిలబెట్టుకోవాలి, ఒక ఇంటిగ్రిటీ. అంత ముందు వాళ్ళు నాకైతే సరిగ్గా మాట్లాడలేకపోయారు. ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ ప్రీవియస్. ఆ ఒక్క విషయం నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. దో జీవిత గారు అప్పుడు లేకపోయినా కూడా ఆవిడ చేతనైన వరకు ఆవిడ మాట్లాడింది, నరేష్ మాట్లాడారు,